వీడలేని ఆశ చేరలేని బంధం 5 వీణకు మెళకు వచ్చింది. అంతా గుర్తుకు వచ్చి చుట్టూ చూసింది. హమ్మయ్యా, నా రూమ్మకి వచ్చాకనే కళ్ళు తిరిగి బెడ్మీద పడినట్లున్నాను అని. తను దాచుకున్న పేపర్స్ భద్రంగా ఉన్నాయో లేవో అని తన ఛాతీమీద చెయ్యి పెట్టుకుని తడుముకుంది. భద్రంగా ఉన్నట్లుగా చేతికి తగిలింది. బెడ్మీద ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి బ్లౌజ్ లోపల ఉన్న పేపర్స్ తీసి అందులో దాయాలనుకుంది. లేదు, హ్యాండ్ బ్యాగ్తో ఒకవేళ బయటకు వెళ్లాక తనను వెళ్లనివ్వకుండా చెయ్యటానికి శ్వేత తన హ్యాండ్ బ్యాగ్ లాక్కోవచ్చు అన్న ఆలోచనతో చేతికి తగులుతున్న పేపర్స్ను జాగ్రత్తగా ఉండమని వాటిమి జో కొడుతూ తన హ్యాండ్ బ్యాగ్ గదిలోనే పెట్టేసింది. తను ఖాళీ చేత్తో వెళ్లినట్టుగా తెలియాలి అని. ముఖ్యమైనవి హ్యాండ్ బ్యాగ్లో లేవు. కర్చీఫ్ 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి అని అక్కడే వదిలేసింది. ఇక ఇక్కడ్నుండి త్వరగా వెళ్ళిపోవాలి అని గదిలో నుండి త్వరత్వరగా ఎవరూ చూడకుండా బయటకు వచ్చేసి చుట్టూ చూసింది వీణ. వాల్ క్లాక్ 3 గంటలు చూపిస్తోంది. అదేంటి, నన్ను భోంచేయటానికి ఎవరూ పిలవలేదు, అంతలా నిద్రపోయానా? భోజనానికి పిలవడానికి వచ్చి నిద్రపోతున్నానని వెళ్ళిపోయారేమో అనుకుంది వీణ. ఎవరూ లేరు. అందరూ విశ్రాంతి గదుల్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నారు అని ఇది సరైన సమయం, శ్వేత చూస్తే వెళ్లనివ్వదు అని బయటకు వచ్చేసి గార్డెన్ వైపుగా వెళ్తున్న సమయంలో జైవర్ధన్ ఎదురుగా వచ్చాడు. అతన్ని చూడనట్లే అతన్ని దాటుకొని వెళ్తున్న వీణాను ఆగు అన్నాడు. వీణ ఉలిక్కిపడి మళ్లీ వినిపించినట్లుగా 2 అడుగులు ముందుకు వేసి ఆ ఇంటి గార్డెన్ దాటబోతున్న వీణ టక్కున ఆగిపోయింది. జైవర్ధన్ రెడ్డి వీణా వెళ్లకుండా అడ్డుగా నిల్చుని పెద్దమ్మా, పెదనాన్న ఇలా రండి అని పిలిచాడు. ఏం జరిగిందోనని గబగబా వారిద్దరి దగ్గరికి వచ్చారు. పెళ్లికి వచ్చిన వీణ వెళుతుంటే వెళ్లనివ్వకుండా ఆపుతున్నాడని అనుకున్న శారద సంతోషపడింది. వెళ్లి పెళ్లికి పిలవమంటే పిలవలేదు కాని వెళుతున్న వీణాను వెళ్లనివ్వకుండా ఆపాడు పర్లేదనుకున్నారు శారద, శ్వేత, రాఘవరెడ్డి. ముగ్గురూ మనసులో సంతోషించి వీణా పద లోపలికి, లంచ్ చేయలేదు నువ్వు, నిద్రపోతూ ఉంటే డిస్టర్బ్ చేయకూడదని లేపలేదు, అప్పుడే వెళ్తున్నావే. రాఘవరెడ్డి, శ్వేత ఇద్దరూ వీణ చేయి పట్టుకున్నారు లోపలికి తీసుకెళ్లటానికి. ఎవరూ అక్కర్లేనప్పుడు అవసరమా, వెళ్లనీలే అని కావాలని కినుకుగా నటించింది శారద. తను ఉండటం వెళ్లటంకీ అభ్యంతరం లేదు, కాని నా రూంలో విలువైనవి ఏదో నా కబోర్డ్లో నుండి దొంగిలించి తీసుకుని వెళ్తోంది, అదేమిటో చూపించి వెళ్లమని చెప్పు పెద్దమ్మా అని వీణవైపు సీరియస్గా చూస్తూ అడిగాడు జైవర్ధన్. వీణ షాక్ కొట్టినట్లుగా నిలిచుండిపోయింది. అంటే చూశాడా? కళ్ళు తేలవేసింది వీణ. ఒకవేళ చూస్తే మాత్రం తనను ఒంటరిగా నిలదీయవచ్చు, తన దగ్గర సమాధానముంది, అందరిలో అలా అవమానిస్తాడని అసలు ఊహించలేదు వీణ. ఇంట్లో ఉన్న ఇంకా కొందరు బంధుజనం ఏం జరిగింది అంటూ మరికొందరు వచ్చారు. జైవర్ధన్, నువ్వు చెప్పేది ఇక్కడున్నవారికి ఎవ్వరికీ అర్థం కాలేదు, అసలేం మాట్లాడుతున్నావ్ అడిగాడు రాఘవరెడ్డి. ముందు తనను దాచుకున్నది చూపించమనండి పెదనాన్నా అన్నాడు మొహం సీరియస్గా పెట్టి. అమ్మా, వీణా నీ చేతిలో ఏముంది అంటూ వీణ చేతుల వైపు చూశాడు రాఘవరెడ్డితో పాటు అందరూ కూడా. వీణ చేతులు ఖాళీగానే ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్ కూడా లేదు, ఏం తీసుకెళ్తుంది అడిగాడు రాఘవ. శారదకు కోపం వచ్చేసింది. తన మేనకోడల మీద దొంగతనం అంటకట్టటం తన పుట్టింటికి అవమానమన్నట్లుగా ఫీలవుతోంది. జైవర్ధన్, నీకూ దానికి శత్రుత్వం ఉన్నమాట నిజమే, అది ఇప్పుడు ఈ ఇంటి రాఘవరెడ్డి చిన్న కోడలు, ఈ ఇంటి నుండి ఏం తీసుకెళ్లినా అది దాని హక్కు అని నువ్విలా అందర్లో ఇలా నిలదీసి అడగటం బాగలేదు అని చెప్పింది శారద. ఇది చిన్నపిల్లల ఆట కాదు నాన్నా, మీరు పెద్దవాళ్లయ్యారు, ఇలా చెయ్యటం తప్పు అని పెళ్లికొడుకు భుజాలు పట్టుకుని వేడుకోలుగా అనునయిస్తున్నట్లుగా చెప్తున్నా రాఘవరెడ్డి. మాటలు లెక్క చేయలేదు జై. అతను ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. నా బెడ్రూంకి వెళ్లి ఏదో తీసుకెళ్తోంది, నా రూంలో ఎంతో విలువైనవి ఉన్నాయని మీకు తెలుసు, అది ఏమిటో చూపించాలి అని చేతులు రెండూ వెనక్కి పెట్టుకుని పంతంగా అన్నాడు. ఇక శారదకు సీమ పౌరుషం వచ్చి, వీణా ఏం తీసుకెళ్తున్నావ్, ఏది చూపించు అంది. ఏమీ లేదన్నట్లుగా చేతులు వెల్లకిలా తిప్పింది వీణ. చేతిలో కాదు, తన పైటచాటున జాకెట్ లోపల దాచుకోవటం చూశాను తగ్గుస్వరంతో చెప్పాడు జై. విదేశాల్లో పెరిగిన పిల్లాడు కదా, ఏది ఎలా చెప్పాలో తెలియలేదు అనుకున్నారు మిగతా అందరూ. అక్కడ ఉన్న శారదకు, రాఘవరెడ్డికి, వీణకు, శ్వేతకు తల కొట్టేసినట్లుగా అనిపించింది. జై వీణ మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అనుకుంటున్నారు ముగ్గురు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు, మరి ఇలా అందరి ముందు అవమానించటం అస్సలు నచ్చలేదు ఆ ముగ్గురికి. మిగతా బంధువులకి చోద్యంగా అనిపిస్తోంది. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, ఈరోజు అటా ఇటో తేలిపోవాలి అన్నట్లుగా పంతంగా ఉన్నాడు జై. చూపించవే, శారదదేవిలో కూడా సహనం నశించింది.
పౌరుషం పొడుచుకు వచ్చింది. తన మేనకోడల్ను అవమానిస్తే తనన్ని అన్నట్లే అవమానించినట్లే. తన ముందే అవమానించటం తనకు అవమానంగా భావించి అది ఏమీ తీసుకెళ్లట్లేదు అన్న కాన్ఫిడెంట్తో చూపించవే అంది పౌరుషంగా. శారదాదేవి ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చూసుకుంటున్న జైమీద ఆ క్షణంలో చాలా కోపం అసహనం పెరిగింది. తన అత్తమాటలతో చేసేదేమీ లేక పట్టుబడ్డ దొంగల తల వంచుకొని పైటచాటునున్న తన బ్లౌజు లోపల దాచిన దాన్ని తీసి చేత పట్టుకొని అవమానభారంతో తలను భూమిలోపలికి వాల్చేసి కళ్ళు మూసుకొని చేతిని ముందుకు చాపింది. వీణ చేతిలో పట్టుకొని ఉన్న వస్తువు వైపు అందరూ వింతగా విచిత్రంగా చూస్తున్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. చూశావుగా, అది ఏదో పెద్ద మీ ఇంటి ఆస్తిని దోచుకెళ్తోందని దానిమీద నిందలేశావు. అది తీసుకెళ్తుంది ఒక ఫోటోను అంది రిలీఫ్గా శారదాదేవి. ఇంకా తన కోడలిమీద దొంగతనం అంటకట్టాడని ఆ ఆవేశంలోనే ఉంది. కాని ఆ ఫోటో కొన్ని గంటల్లో పెళ్లి కాబోతున్న పెళ్లికొడుకు ఫోటో, అది ఎందుకు తన దగ్గర ఉంది అన్నది ఇంకా స్మరణలోకి రాలేదు శారదాదేవి. ఆస్తులకన్నా విలువైనది పరువుకి సంబంధించినది. తన కొడుకు ఫోటో ఉండవలసిన స్థానంలో మరొకరి ఫోటో తీసుకెళ్తున్నదని స్మరణలోకి రాలేదు. అయ్యో శారదమ్మ, అన్నిటికంటే విలువైనదే నీ కోడలు దాచుకుంది అంటూ నవ్వుతున్న ఆ బంధువులు మాటలు విని అప్పుడు స్మరణలోకి వచ్చిన శారదాదేవి వీణచేతిలో ఉన్న ఫోటో వైపు పరీక్షగా చూసి శిలాప్రతిమల్లా ఉండిపోయింది. వీణతో సహా అందరూ కూడా ఉండిపోయారు. ఇది పెద్దబాబు ఫోటో నువ్వెందుకు తీసుకెళ్తున్నావే అని కోపంగా అడిగింది శారద. ఆ ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చిందో తనకు తెలియదు. తన జాకెట్లోకి తోసేసింది మరొకటి. ఆ విషయం చెప్పలేక నసుగుతున్న వీణవైపు చూసి, ఛీ, పుట్టింటి పరువు అత్తింటి పరువు మంట కలిపావు కదే అని వీణవైపు అసహ్యంగా చూస్తూ అవమాన భారాన్ని తట్టుకోలేని శారదాదేవి వీణను లాగిపెట్టి చంపకేసి కొట్టింది. అనుకోని ఆ హఠత్ సంఘటనకు అందరూ ఆశ్చర్యపోయారు. శారదాదేవిలో అంత ఆగ్రహం చూడలేదు. శాంతికి చిహ్నంగా ఉంటున్న శారదకు అంత కోపం ఎప్పుడూ చూడని జై కూడా షాకింగ్గా చూశాడు. చంపకు చెయ్యి చేర్చుకొని కన్నీళ్లతో అందరివైపు చూసింది వీణ. ఇది కాదు, నేను అంటూ తడబడుతూ ఆ పైన ఆ సత్యాన్ని కూడా చెప్పలేని హీన పరిస్థితుల్లో తను ఉండటానికి తనమీదే తనకి చిరాకు అసహ్యం వేసిన వీణ అక్కడ్నుండి అవమానభారంతో గేటు బయటకు పరుగుతీసింది. సెక్యూరిటీ చిన్నమేడంగారు అంటూ ముందుకు రాబోయారు. ప్లీజ్ ఎవరూ రావద్దు నా వెంట అని చెప్పేసి అక్కడ్నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటివైపుగా వేగంగా అడుగులు వేస్తూ వెళ్లిపోతున్న వీణాను ఆపే ప్రయత్నం చేయలేని నిస్పృహలో ఉన్నారు. అక్కడ ఉన్న ఎవ్వరూ కోలుకోలేనట్లుగా నిలుచుండిపోయారు. ఇంటికి వచ్చిన వీణ తన బెడ్రూంలోకి వెళ్లి పడుకొని తన తలగడి కింద ఉన్న రవీంద్ర ఫోటోను తడుముతూ, చూశావా రవి, మీ అన్నయ్య ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నాడో నామీద? ఇది నాకు జరిగిన అవమానం కాదు, నీకు జరిగిన అవమానమని నీ భార్యగా నీ ఫోటో కాకుండా మరొకరి ఫోటోనో నేను నా గుండెల్లో దాచుకుంటానా? అత్తయ్య ఏమన్నాడో తెలుసా? అత్తింటి పరువును పుట్టింటి పరువును మంట కలిపాను అని కొట్టింది. కొట్టినందుకు బాధలేదు. నేను అలాంటిదాన్ని అని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు లేకపోయినా బొట్టుగాజులు తీయకూడదని ఒట్టు వేయించుకున్నావు. అత్తయ్య ఇంట్లోనే ఉండాలని నాతో మాట తీసుకున్నావు. ఎలా ఆ ఇంట్లో ఉండగలను అని నేను ఈ ఒక్కమాట నీ మాట వినదల్చుకోలేదు. అందుకే మా ఇంట్లో నేనున్నాను. కాని నా ఇంట్లో నేను ఉండటానికి కూడా లేదు. ఊరు విడిచి వెళతాను. అసలు జయవర్ధన్ నీడ కూడా నా మీద పడనంత దూరంగా వెళ్ళిపోతాను. నిన్ను చంపినవాళ్లే నన్ను చంపుతారని నాకు సెక్యూరిటీ పెట్టారు మామయ్య. ఈ సెక్యూరిటీ అవసరం లేదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు. నీ దగ్గరికి నన్ను పంపించేశారని సంతోషంగా వస్తాను అని రవీంద్ర ఫోటోను తన ఛాతికి గట్టిగా అదుముకొంటూ, లవ్ యూ రవి, ప్రతిరోజూ ఉదయం రాత్రి నీకు చెప్పకపోతే రాత్రి నిద్రపట్టదు, ఉదయం తెల్లవారినట్లుండదు. నవ్వుతున్న నీ ఫోటో చూస్తే నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పినట్లే అనిపిస్తుంది. సారీ, నేను ఈ ఇల్లు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. కాని నిన్ను కూడా నా వెంట తీసుకెళ్తాను అని లేచి కూర్చుంది వీణ.